ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ప్రతిరోజు కూడా ఎన్నో కోట్ల మంది ఎదురు చూస్తూ ఉంటారు. అయితే దర్శన టికెట్ల విషయంలో చాలామంది బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి సంబంధించి టికెట్ల విషయంలో ఒక శుభవార్తనైతే తీసుకొచ్చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు. అదేంటి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆగస్టు 1 నుండి 15 వరకు శ్రీవాణి ఆఫ్లైన్ దర్శన టికెట్ల కోసం కొత్త నియమాలను ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని యోచిస్తోంది. నవంబర్ 1 నుండి ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ టికెట్లు ఉన్నవారికి సాయంత్రం 4:30 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 ద్వారా దర్శనం కల్పించబడుతుందని అధికారి తెలిపారు. ఆగస్టు 1 నుండి ఆగస్టు 15 వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో భక్తులు శ్రీవాణి టికెట్లను పొంది అదే రోజు దర్శనం చేసుకునే అవకాశం కల్పించబడుతుంది. ప్రస్తుతం ఉన్న వ్యవస్థకు తరచుగా 3 రోజులు వేచి ఉండాల్సి వస్తుంది. ప్రారంభంలో తిరుమల మరియు తిరుపతి విమానాశ్రయాల్లో ఆఫ్లైన్ కోటా కింద టికెట్లు కొనుక్కునే భక్తులకు ఈ కొత్త వ్యవస్థ వర్తిస్తుంది. తిరుమలలోని ప్రస్తుత బుకింగ్ కౌంటర్లో టీటీడీ దాదాపు 800 టికెట్లను మరియు విమానాశ్రయంలో 200 టికెట్లను అందిస్తుంది. కొత్త పథకాన్ని ప్రకటిస్తూ టీటీడీ అధికారులు బుధవారం మాట్లాడుతూ సవరించిన వ్యవస్థ ప్రకారం ఉదయం 10 గంటల నుండి తిరుమలలోని గోకులం గెస్ట్ హౌస్లో మరియు ఉదయం 7 గంటల నుండి విమానాశ్రయంలో ముందుగా వచ్చిన వారికి ముందుగా టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. భక్తులు అదే రోజు సాయంత్రం 4:30 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో స్వామివారి దర్శనం కోసం రిపోర్ట్ చేయాలి. ఈ వ్యవస్థను ప్రయోగాత్మకంగా ప్రవేశపెడతామని, యాత్రికులపై భారాన్ని తగ్గించడమే దీని లక్ష్యం అని ఆయన అన్నారు. ప్రస్తుత స్కెడ్యూల్ ప్రకారం ఉదయం 10 గంటలకు దర్శనానికి అనుమతిస్తారు. అయితే నవంబర్ 1 నుండి ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ శ్రీవాణి టికెట్లు ఉన్న వాళ్ళకి సాయంత్రం 4:30 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 ద్వారా దర్శనం అనుమతిస్తారు. కొత్త పథకాన్ని ప్రకటిస్తూ టీటీడీ అదనపు కార్యనిర్వాహక అధికారి సిహెచ్ వెంకయ్య చౌదరి బుధవారం మాట్లాడుతూ సవరించిన వ్యవస్థ ప్రకారం ఉదయం 10 గంటల నుండి తిరుమలలోని గోకులం గెస్ట్ హౌస్లో మరియు ఉదయం 7 గంటల నుండి విమానాశ్రయంలో ముందుగా వచ్చిన వారికి ముందుగా టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. భక్తులు అదే రోజు సాయంత్రం 4:30 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో స్వామివారి దర్శనం కోసం రిపోర్ట్ చేయాలి. ఈ వ్యవస్థను ప్రయోగాత్మకంగా ప్రవేశపెడతామని, యాత్రికులపై భారాన్ని తగ్గించడమే దీని లక్ష్యం అని ఆయన అన్నారు. మరోవైపు ఆన్లైన్ ముందస్తు రిజర్వేషన్ విధానం కింద అక్టోబర్ 31 వరకు టికెట్లు బుక్ చేసుకున్న భక్తులను ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 గంటలకు దర్శనానికి అనుమతిస్తారు. అయితే నవంబర్ 1 నుండి ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ శ్రీవాణి టికెట్లకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 ద్వారా సాయంత్రం 4:30 గంటలకు దర్శనం అనుమతిస్తారు. ఓం నమో వెంకటేశాయ.